కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు సీతక్క, పొంగులేటి, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకిటి శ్రీహరితో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఈ నెల 15న జరిగే బీసీ డిక్లరేషన్ సభపై దిశానిర్దేశం చేశారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కుల గణన రోల్ మోడల్ గా చేశామన్నారు మంత్రి పొంగులేటి. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేలా అసెంబ్లీలో తీర్మానం చేశామని గుర్తు చేశారు. ఆర్థికంగా ఇబ్బందున్నా అభివృద్ధి సంక్షేమంలో రాజీ పట్టలేదన్నారు పొంగులేటి. బీసీలకు ఇచ్చిన మాటను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతిపక్షాలు ఎన్ని కారు కూతలు కూసినా, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రాలు పన్నినా, ప్రతిపక్షాలు కావాలని గుడ్డగాల్చి మన మీద వేసిన చిత్తశుద్ధితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా కామారెడ్డి వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు ఆలోచనలకు అనుగుణంగా మన పార్టీ అద్భుతమైన ఈ మీటింగ్ ని సక్సెస్ చేయాలి అంటే కాంగ్రెస్ సైనికులమైన మనందరం, కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న మనందరం 2 లక్షల మంది అంటే పెద్ద విషయం కాదు, పెద్ద కష్టము కాదు. అధికారంలో ఈనాడు మనం ఉండి 2 లక్షల మందితో ఒక అద్భుతమైన కని విని ఎరగని మీటింగ్ ఏర్పాటు చేయటం మనందరం తలుచుకుంటే అది పెద్ద కష్టమైన